తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. అటు బీఆర్ఎస్ ను మరోపక్క బీజేపీని కాదని రాష్ట్ర ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. మరి ఈ ఏడాది కాలంలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజానుకూలతను మూటకట్టుకున్నదా? ప్రజలు కోరుకున్నట్టు జరుగుతుందా? లేదా ప్రతిపక్ష బీఆర్ఎస్ పాలనే బెటర్ అనే కాడికి ప్రజలు వచ్చారా అన్న విషయాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి చర్చ నడుస్తున్నది. అసలు మనం ప్రజలకు మంచి చేసినామా చేయలేదా అని కాంగ్రెస్ పార్టీ నేతల్లోనూ అంతర్గతంగా ఒకటే చర్చ జరుగుతుంది. మరి దీనికి కులమానం ఏమిటి? ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేరా అని తెలుసుకోవడం ఎలా? ఎవరో చెప్తే ఎలా? అక్కడికే వస్తున్నా. సర్వేతోనే సరైన విషయం తేలుతుంది. మరి ఆ సర్వేలు ఎవరు చేయాలి? ఇప్పుడే ఏమవసరం అని అనుకునేలోగా అదే అధికార కాంగ్రెస్ పార్టీ పరంగా 3 సర్వేలు చేయించినట్టు విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతున్నది. త్వరలో జరిగే పంచాయతీ ఇతర స్థానిక సంస్థల ఎన్నికల కోసం సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వేర్వేరుగా సర్వేలు చేయించినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ స్ట్రాటజిస్టు సునీల్ కనుగోలు మరో సీక్రెట్ సర్వే చేయించినట్టు తెలుస్తున్నది. ఈ సర్వేతో రాష్ట్ర నేతలకు తెలియకుండా అధిష్టానం చేయించిందని గుసగుసలు. మరి ఆ సర్వేలలో ఏం తేలింది? ఎవరి సర్వే ఏం చెప్తున్నది? ప్రజానుకూలత ఉన్నదా లేదా అన్న విషయాలు తేలాయన్నది సారాంశం. బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరిన ఎమ్మెల్యేలను అటుంచితే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన 64 మందిపై వివిధ అంశాలపై కూలంకషంగా ఈ సర్వేలు చేయించినట్టు తెలిసింది. ఈ 3 సర్వేలలో ఒక విషయం మాత్రం తేట తెల్లమైంది. ఎమ్మెల్యేల పనితీరు రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల వారీగా విభజించి వారి పనితీరును అంచనా వేసినట్టు తెలిసింది. ఒక సర్వే ప్రకారం రెడ్ జోన్ లో 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు తేలిందని ప్రచారం జరుగుతున్నది. మరో సర్వేలో 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని సమాచారం. వీరిలో కొందరు మంత్రులు కూడా ఉన్నారని గుసగుసలు. అయితే ఈ రెడ్ జోన్ ఎమ్మెల్యేలు మళ్లీ గెలుపు కష్టమని, వారి పరిధిలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట తీవ్రంగా దెబ్బతిన్నదని అంటున్నారు. మళ్ళీ ఆ ఎమ్మెల్యేలకు టికెట్ దక్కడము డుల్లేనని అంటున్నారు. వారు ప్రజలకు అందుబాటులో లేరని, నిత్యం సొంత పనులు, రాజధానికే పరిమితం అయ్యారని తేలింది. ఇదిలా ఉండగా పథకాల అమలులో కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని పలువురు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సర్వేలలో కూడా ఇదే విషయం తేలిందని ప్రచారం. 6 గ్యారంటీలు, ఇతర హామీల అమలు విషయంలో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నదని తేల్చుతున్నారు. ఈ విషయంలో తుంటేసి ముద్దెత్తుకున్న సామెత తలపిస్తున్నదని అంటున్నారు. పథకాలు అర్హులందరికీ దక్కడం లేదని ఇంకా ఎందరో ఆవేదన చెందుతున్నారు. ప్రధానంగా సామాజిక పింఛన్ల సొమ్ము పెంచకపోవడం పైన తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నదని ప్రచారం. హైడ్రా, మూసి కూల్చివేతలతో పాటు లగచర్ల లాంటి భూసేకరణ అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరే వచ్చిందని విశ్లేషకులు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. వారిలో అత్యధికులు కాంగ్రెస్ గెలవాలని కోరుకున్నవారు, ఆ పార్టీకి ఓటేసిన వారే ఉన్నారని బహిరంగంగానే చెప్తున్నారు. ఈ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా పడింది. దీంతో ప్రజా వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. ఈ దశలో స్థానిక ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎలా ఉంటాయని కాంగ్రెస్ ముఖ్య నేతల నుంచి సాధారణ కార్యకర్త వరకు మదన పడుతున్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రభుత్వానికి ప్రజా వ్యతిరేకతను తీసుకొచ్చాయని కొందరు మంత్రులు, సొంత ఎమ్మెల్యేలు లోన రగిలిపోతున్నారని విశ్వసనీయ సమాచారం. అధిష్టానం కూడా కొన్ని విషయాల్లో రేవంత్ తో విభేదించినట్టు ప్రచారం జరుగుతున్నది. అందుకే రేవంత్ తో అంటి ముట్టనట్టుగా అధిష్టానం వ్యవహరిస్తున్నదని గుసగుసలు. ఈ నెల 26 నుంచి కీలకమైన 4 ప్రధాన హామీల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నది. ఈ దశలో కొంత సానుకూలత వచ్చే అవకాశం ఉంటుందని ఆ నేతలే భావిస్తున్నారు. మరి వాటికి కోతలు పెట్టి మళ్ళీ గతంలాగే చేస్తే మళ్ళీ పాత కథే మొదటికొస్తుందని హెచ్చరిస్తున్నారు.